వానల్లో వరదల్లో కృష్ణార్జునులు, వరద ప్రాంతాల్లో విస్తృత పర్యటన, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఓదార్పు, సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షణ, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రజలకు సహాయ సహకారాలు, పార్టీ పరంగా ప్రజలకు అండగా, ప్రభుత్వ నిర్లక్ష్యం మీద తీవ్ర విమర్శలు. 50 సంవత్సరాలలో తెలంగాణలో ఎప్పుడూ లేనంత వర్షం, కుంభవృష్టికి కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాలు అతలాకుతలం. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్. వేలాది ఎకరాల్లో పంట నష్టం, వందలాది ఇండ్లు నేలమట్టం, ఇసుక మేటలతో నిండిపోయిన పొలాలు. తక్షణ ఆర్థిక సహాయం విడుదల చేయాలని హరీష్, కేటీఆర్ల డిమాండ్. బీఆర్ఎస్ హయాంలో తక్షణ సాయం కింద 500 కోట్లు విడుదల చేసి ఆదుకున్నారు. ఎకరాకు 10,000 వెంటనే చెల్లించారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలకు కేసీఆర్ ఆదుకున్నారు. కేంద్రంపై ఆధారపడకుండా వెనువెంటనే సహాయక చర్యలు తీసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ వినియోగించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడారు. పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లక్షలాది మందికి భోజన వసతులు అందజేశారు. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం అందించారు. నెల రోజులకు సరిపడా వంట సామాగ్రి అందజేశారు. హైదరాబాద్లో కూడా ఇంటికి 10,000 అందించారు. ఇప్పుడు ప్రభుత్వం బాధితులను గాలికి వదిలేసిందని హరీష్, కేటీఆర్ విమర్శలు. వరదల్లో ప్రజలు కొట్టుకుపోతుంటే రేవంత్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపణలు. సహాయక చర్యలు వదిలేసి ఇతర సమస్యల మీద రివ్యూలు చేశారని విమర్శలు. నాయకులంటే ఇలా ఉండాలి. బండికి జోడెద్దులాగా పనిచేసే నాయకులు బీఆర్ఎస్కు ఉన్నారు. వాళ్లే బావాబామర్దులు హరీష్ రావు, కేటీఆర్లు. తెలంగాణ ఉద్యమ నాయకులు, ఉద్యమ భాగస్వాములు, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళు, ప్రజల జీవితాల మీద అవగాహన ఉన్నవాళ్లు, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్లే అంకితభావం ఉన్న నాయకులు. ఎందుకంటే వారికి నాయకత్వ లక్షణాలే కాదు, ప్రజా సారథులు అయ్యేందుకు ఉద్యమం అనేక పాఠాలు నేర్పింది, రాజకీయ బాటలు చూపింది, ప్రజల కోసం పనిచేసే తత్వాన్ని అందించింది. వాళ్ళిద్దరూ సహజ రాజకీయ నాయకులు కాదు, కేవలం వారసత్వంతో నాయకులైన వారు కాదు, ప్రజల నుంచి పుట్టిన నాయకులు, ఉద్యమం నుంచి నాయకత్వం పొరుడు పోసుకున్న వాళ్ళు. అందుకే ప్రజలంటే వారికి ఎనలేని ఇష్టం. ప్రజలు కష్టపడుతుంటే చూడలేరు. రాజకీయంగా శత్రువులైనా సరే వారు ఎదురుపడితే తలవంచి నమస్కారం చేయాల్సిందే, దగ్గరకొచ్చి కరచలనం చేయాల్సిందే. ఎందుకంటే అది వారి సభ్యత, సంస్కారం, మన్నన. అందుకే తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అందరికంటే ముందు మాట్లాడుకునేది ఈ ఇద్దరి గురించే. ఆ తర్వాతే ఇతర నాయకుల ప్రస్తావన. అంతలా తెలంగాణ రాజకీయాల్లో మమేకమైన నాయకులు. వారికి పార్టీ గెలుపోటములతో పనిలేదు. పార్టీ ఓడిపోయినా ఏనాడు ఇంట్లో ఉన్నది లేదు. నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ప్రజల కోసమే వారు రాజకీయం చేస్తారు. తమ ప్రజల యోగక్షేమాల గురించే పదే పదే ఆలోచిస్తుంటారు. నమ్మిన వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటారు. తన నియోజకవర్గ ప్రజలను కళ్లల్లో ఎట్టుకుని పాలిస్తుంటారు. వారికి ఏ ఆపదొచ్చినా సరే అర్ధరాత్రైనా అపరాత్రైనా ఆదుకుంటారు, భరోసా కల్పిస్తారు. అది ఏ రూపంలోనైనా సరే ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఇంతటి పేరు సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెరో కన్నుగా మారిపోయారు. పార్టీని రక్షించుకోవడంలో 2 దిక్కులుగా బలోపేతం చేస్తున్నారు. అలాంటి నాయకులు ప్రజలు బాధపడుతుంటే ఇళ్లలో ఉండలేరు. వానొచ్చినా వరదొచ్చినా లెక్క చేయరు. ప్రజల కోసం ఎంత కష్టమైనా వెళ్లి వారికి ధైర్యం చెబుతారు. ఆపదలో ఉన్న వారిని గట్టెక్కిస్తారు. సహాయ సహకారాలు అందిస్తారు. తాజాగా భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. జల విలయం సృష్టించాయి. సుమారు 50 ఏళ్ల కాలంలో ఇంతటి వర్షపాతం 2 రోజుల్లో నమోదైన సందర్భం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇలాంటి సమయంలో సహజంగా అధికార పార్టీకి చెందిన నాయకులు హుటాహుటిన కార్యక్షేత్రంలోకి వెళ్తారు. ప్రజలకు అండగా నిలుస్తారు. కానీ ప్రతిపక్షాలు కూర్చున్న చోట మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేస్తుంటారు. కానీ ఈ ఇద్దరు నాయకులు మాత్రం అధికారంలో ఉన్న అందరికంటే ముందుగానే ప్రజల వద్దకు చేరుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్న అదే బాధ్యతను నిర్వర్తించారు. కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాల్లో కురిసిన వర్షాలకు ప్రజలు ఆగమాగమయ్యారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు గండ్లు తెగిపోయాయి. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన పోచారం ప్రాజెక్టుపై నుంచి కూడా నీళ్లు వెళ్లాయి. అంటే అంతటి వర్షపాతం ఎన్నడూ ఎవరూ వినలేదు, చూసింది లేదు. గత 50 సంవత్సరాల కాలంలో ఇలాంటి వర్షం ఏనాడు చూడలేదని ప్రజలు చెబుతున్నారు. 24 గంటలు కురిసిన కుంభవృష్టి మూలంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో వానలు విస్తారంగా కురిసి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక వేల ఎకరాల్లో పంటలు నష్టపోయారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు పంట నష్టం గురించి ఆలోచించలేదంటూ హరీష్ రావు, కేటీఆర్లు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు వెళ్లకముందే ముంపు ప్రాంతాలను, సమస్యాత్మక ప్రదేశాలను వర్షంలోనే ఇద్దరు నేతలు విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు భరోసా కల్పించారు. అండగా ఉంటామన్నారు. పార్టీ పరంగా చేయాల్సినంత సహాయం కూడా చేశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రజలకు తోడుగా ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. పార్టీ పరంగా ప్రజలకు అండగా నిలిచారు. నిజం చెప్పాలంటే ఇంతటి వర్షం 50 సంవత్సరాల్లో తెలంగాణలో ఒక్క రోజులో ఎప్పుడూ కురవలేదు. కామారెడ్డి జిల్లాలో 59 సెంటీమీటర్లు, మెదక్లో 40 సెంటీమీటర్లు, సిరిసిల్లలో 30 సెంటీమీటర్లు కురిసినట్లు వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇవేమీ వారం రోజుల పాటు నిరంతరంగా కురిసినవి కాదు. రాత్రికి రాత్రే అల్లకల్లోలం సృష్టించిన వర్షాలు. అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కానీ అధికారులు ముద్దు నిద్ర వేడలేదని చెప్పడానికి ఈ జిల్లాలే సాక్ష్యం.
ముఖ్యంగా పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అంశం. కామారెడ్డిలో పోలీసులు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. అదే సమయంలో విపత్తు నిర్వహణ పర్యవేక్షించాల్సిన ఓ ఉన్నతాధికారి ప్రజల మీద రుసరుసలాడినట్టు కూడా వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. అంతిమంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తారు అలాంటి వాళ్ళు. రాత్రికి రాత్రే కురిసిన వర్షానికి వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలన్నింటిలో కలిపి వందలాది ఇండ్లు చెడిపోయాయి. కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి, కొన్ని నేలమట్టమయ్యాయి. పొలాలు ఇసుక మేటలతో నిండిపోయాయి. రైతులకు తక్షణ ఆర్థిక సాయం విడుదల చేయాలని హరీష్, కేటీఆర్లు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో కూడా ఇలాగే వర్షాలు కురిశాయి. ఇంత వర్షం అప్పుడు కురవలేదు. ములుగు, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో వర్షం కురిసింది. ఆ సమయంలో కేసీఆర్ తక్షణ సహాయం కింద 500 కోట్లు విడుదల చేసి ఆదుకున్నారు. అంతేకాకుండా హుటాహుటిన కేసీఆర్ వరద ప్రాంతాలలో పర్యటించారు. ప్రజలకు ధైర్యం చెప్పారు. పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకున్నారు. తక్షణ సహాయం కింద విడుదల చేసిన నిధులు వర్షం ముగిసిన మరుసటి రోజు నుంచే రైతులకు పంచారు. తరువాత పంట నష్టం పకడ్బందీగా అంచనా వేసి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకున్నారు. ఎకరాకు 10,000 వెంటనే చెల్లించారు. తరువాత ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందనే దానిని నేరుగా రైతుతో మాట్లాడి పంట నష్టం అందించారు. అలా ఖమ్మం, వరంగల్ జిల్లాల రైతులను, ప్రజలను కేసీఆర్ ఆదుకున్నారు. ఆ సమయంలో కేంద్రం రావాలి, అంచనా వేయాలని కూడా ఆలోచించలేదు. కేంద్రం మీద నెట్టేసి చేతులు దులుపుకోలేదు. తర్వాత కొంతకాలానికి కేంద్ర బృందం వచ్చింది, వెళ్ళింది. కానీ కేంద్రం ఆ సమయంలో రూపాయి సాయం చేయలేదు. అయినా కేసీఆర్ ఏనాడు కేంద్రాన్ని నిందించలేదు. అందుకే కేంద్రంపై ఆధారపడకుండా వెనువెంటనే సహాయక చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ వినియోగించారు. ఎంతో మందిని కాపాడారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించారు. ఖమ్మం పట్టణం వర్షాలతో అతలాకుతలమైంది. కేసీఆర్ సర్కార్ వెంటనే అప్రమత్తమైంది. ప్రజలను పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో లక్షలాది మందికి భోజన వస్తువులు అందజేశారు. ఖమ్మం ఆ రోజులను ఇంకా మర్చిపోలేదు. అర్ధరాత్రులు కూడా బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహాయక చర్యల్లో పాలు పంచుకున్నారు. రాత్రంతా ప్రజలతోనే ఉన్నారు. మేమున్నామని బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ప్రజలకు భరోసా కల్పించారు. వర్షం తగ్గిన తర్వాత కాలనీల్లో ఉన్న నిలిచిపోయిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించే ఏర్పాట్లు చేశారు. తర్వాత ప్రజలను తిరిగి వారి వారి ఇళ్లకు చేర్చారు. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, నెల రోజులకు సరిపడా వంట సామాగ్రి అందజేశారు. హైదరాబాద్లో 2019లో రాత్రికి రాత్రి 38 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అప్పటికి అదే అత్యధిక వర్షపాతం. ఆ సమయంలో హైదరాబాద్ వాసులందరికీ కేసీఆర్ ఇంటికి 10,000 పంపిణీ చేశారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా మోకాలులోతు నీళ్లు, బురదలో 3 రోజుల పాటు నిర్విరామంగా కాలనీలు తిరిగారు. ప్రజల ఇబ్బందులు స్వయంగా తెలుసుకున్నారు. వరద నివారణ చర్యలు చేపట్టారు. ఇక కరోనా కాలంలో కేటీఆర్ చేసిన సేవ హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. హరీష్ రావు తన నియోజకవర్గమే కాదు, ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి వైద్య సాయం అందించారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఆ సమయంలో అన్నా, హరీష్ అన్నా, నా ప్రాణాలు కాపాడన్నా అని ఓ జర్నలిస్టు వీడియో పెడితే వెంటనే వైద్య సదుపాయం కల్పించారు. తన నియోజకవర్గ ప్రజలందరికీ హరీష్ రావు ప్రోటీన్ ఫుడ్తో కూడిన కిట్ను అందజేశారు. హరీష్ రావు కరోనాతో బాధపడుతున్నా తన ప్రజలకు సేవలందించారు. నాయకులంటే ఇలా ఉండాలని ఆదర్శంగా నిలిచారు. కరోనా సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులు పెద్ద ఎత్తున ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రజల ప్రాణాలు కాపాడారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కోట్ల రూపాయల బియ్యాన్ని పంపిణీ చేశారు. అలా బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు చేసిన సేవలు అంతా ఇంతా కాదు. అలాంటి అనేక ఉపద్రవాలను చూసిన హరీష్ రావు, కేటీఆర్లు అధికారంలో లేకపోయినా ప్రజలకు తోడుగా నిలుస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం బాధితులను గాలికి వదిలేసిందని హరీష్, కేటీఆర్ విమర్శలు గుప్పించారు. వరదల్లో ప్రజలు కొట్టుకుపోతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపణలు చేస్తున్నారు. సహాయక చర్యలు గాలికి వదిలేసి ఇతర సమస్యల మీద రివ్యూలు చేయడమేంటని ప్రశ్నించారు. వెంటనే ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.